కౌనబే నాన్నరా ఏనానా రేంజ్ బెంజ్ షడప్ క్లయింట్ ఇదిరా. ఓ క్లయింట్ దంట్రా. నువ్వు వెళ్ళు, సార్కి ఫోన్ చేస్తాను. పద. అంకుల్ చిన్న బర్త్డే పార్టీని మీరు ఆటోలో వెళ్ళండి. నేను ప్రపోజ్ చేస్తాను. ఎలా అవుతా ఆయన వదులుతాడు. ఇంటికి పోనీ. హాయ్ రాజేష్. Mr. Hanmantrao, what this? Your son? Public lo dancing, TV lo coming, everybody colony lo looking, police chasing. I can't leave this house. అమ్మా తల్లి ఇంగ్లీష్ చంపుతామా. యు షట్ అప్. అమ్మంటే నీకు అంత చీప్ అయిపోయిందిరా బ్లడీ ఫూల్. ఇంటర్ చదివేటప్పుడు ఇంటి వరకే అనుకున్నాను, డిగ్రీ చదివేటప్పుడు డిస్ట్రిక్ట్ వరకే అనుకున్నాను. అరే పీజీ పాస్ అయినంత మాత్రాన స్టేట్ మొత్తం తెలిసేలా గోల చేయాలా? యు ఇడియట్, డోంట్ సే ఎనీథింగ్. ఏ ఛానల్లో వచ్చాడు? Gemini TV. చి సిగ్గులేదురా, ఒక జెమినీలోనే వచ్చావా? ఎన్డీటీవీలో రావచ్చుగా, బీబీసీలో రావచ్చుగా, సిఎన్ఎన్లో రావచ్చుగా. This gentleman no changing. రేయ్ ఎలా ఉందిరా పెర్ఫార్మెన్స్? అద్రిందనన్న సైకిల్ గ్యాప్ లో బెల్ట్ తీసి కుమ్మేస్తాం అనుకున్నాను. కుమ్మేసేవాడిరా, కానీ బెల్ట్ తీస్తే ప్యాంట్ ఊడిపోద్ది. NDTV అంట, BBC అంట, పరువు ప్రతిష్ట అంత గంగలో మిక్సింగ్. హే రాజేశ్వరి, వాడి కాలేజ్ ఆఖరి రోజు, బర్త్డేలు, మ్యారేజ్ డేలు ప్రతి సంవత్సరం వస్తాయి, కానీ ఫేర్వెల్ డే లైఫ్లో ఒక్కసారే వస్తుంది. లెట్ హిమ్ ఎంజాయ్ ద మాక్సిమం. కమ్ ఆన్ టొమాటో. ఎవరు టొమాటో? ఇంకెవరు, నువ్వే. yes yes coming. Please father, please, No. please please father, please. Hey! Father, please, father, please. నాన్సెన్స్. ఎన్నిసార్లు ఆలస్యంగా ఏదో వచ్చాను? పొరపాటు అయిపోయింది father. పొరపాటు కాదు, అలవాటు. జోసఫ్, Yes, ఈ father. బాలికకు డబ్బులు ఇవ్వకుడి. మరో మారు కోరస్ కి పిలవ. ఓకే ఫైన్. Father, please, father. షట్ అప్. Father, please. ఇంకెప్పుడు ఇలాంటి తప్పు చేయను. నాకు ఒక్క కన్ఫెషన్ ఇవ్వండి father, please, నా ఎన్నిసార్లు క్షమించాలి నిన్ను? నా మాట ఇది పెట్టు. father, please. నా Father, please listen to me, father. Please, father. ఏయ్ Please. ఏయ్ మాట్లాడితే కాళ్ళు పట్టుకుంటావు. మేడం ఫాదర్, ఓన్ ఫాదర్ దగ్గర, చర్చ్ ఫాదర్ దగ్గర ఏది దాచకూడదంటారు. అందుకే మీకు ఒక నిజం చెప్తాను. ఏంటది? రాత్రి ఎంత చెప్పినా వినకుండా డాడీ తాగుతూనే ఉన్నారు. ఓ అసలు దాంట్లో ఏముందా అని నేను కూడా కొంచెం తాగాను ఫాదర్. తాగితివా? ఎందుకట్టు చేసితివి? విధి ఫాదర్, విధి. ఓ ఆ తర్వాత నాన్నని అర్థం చేసుకున్నాను. ఏమని? ఇంకో పెగ్ వేస్తే బాగుంటుందని. ఓ తర్వాత ఏమైనది? ఏమవుతుంది? ఫుల్ బాటిల్ కొట్టేశాను ఫాదర్. కళ్ళు తెరిచి చూస్తే మార్నింగ్ 9 అయింది. అందుకే చర్చికి లేట్ అయింది. ఫాదర్ పాపాత్మురాల, నిన్ను ఈ చర్చ అనుమతించడంతో నీ తోటి బాలికలకు నువ్వు ఈ వ్యసనం అంటించదు. షట్ అప్. నీ శరీరం పైన ఉన్న ఈ పవిత్ర వస్త్రములు లోపల పెట్టి నీవు బయటకు పొమ్ము. ప్లీజ్ ఫాదర్, ప్లీజ్ ఫాదర్. ఫాదర్ ప్లీజ్ ఫాదర్. ప్లీజ్ ఫాదర్. ప్లీజ్ ఫాదర్. ప్లీజ్ ఫాదర్. స్టాప్ ఇట్. బట్టల లోపల పెట్టి నువ్వు బయటకు పొమ్ము.
స్టార్ట్ చేయాలి? ఫిగర్ రా. తెలుగమ్మా? సూపర్. వాట్ అ ఫేస్. బ్యూటిఫుల్. ఎక్స్ట్రాడినరీ. మైండ్ బ్లోయింగ్. Me beautiful? I'm beautiful? Can I sit here? Excuse me, sir. Yes? Isn't she pretty? Yes, she's so pretty. Looks like an angel. Chiche. Chiche. నాకు ఫేస్ రీడింగ్ తెలుసు. ఎవరినైనా ఒక్కసారి చూస్తే చాలు వాళ్ళ జాతకం చెప్పేస్తాను. నీకు దేవత లాంటి అందాన్ని ఇచ్చిన దేవుడు దెయ్యం లాంటి మనసు ఇచ్చాడు. ఇప్పుడు నువ్వు తింటున్న చాక్లెట్ నొక్కేసింది. నీకు ఏదైనా 2 నొక్కేయడం అలవాటు. బ్యాగ్లో ఇంకోటి ఉంది. నీ ఏజ్ అడిగినా 2 నొక్కేస్తావు. అగో ఇట్రా. అమృతం తాగాల్సింది ఈ పెదలతో అర్ధరాత్రి దాకా మందు తాగావా? వెయిట్. ఒక పెగ్గు, 2, 3, ఫుల్ బాట్లా. ఎక్స్క్యూజ్ మీ మేడం, షీస్ ఆల్కహాలిక్. షీ స్టాల్ చాక్లెట్స్. షీస్ ఎ థీఫ్. పోలీస్. ఓయ్ ఏ పోరా. ఓయ్. స్విట్జర్లాండ్ తెలుగు అసోసియేషన్ ఆర్గనైజర్ కి మీరంతా ఏఆర్ రెహమాన్ కి లెఫ్ట్, మణిశరం కి రైట్ అని బాగా బిల్డప్ ఇచ్చాను. 20 days 20 lakhs సమ్మర్ హాలిడేస్ ఎంజాయ్మెంట్. మీరంతా 2 days లో బయలుదేరాలా. ఇదిగో ఆల్రెడీ గ్రాఫిక్స్ ఫోటో కూడా వాళ్ళకి ఈమెయిల్ చేసేసాను. చూసారా? రెహమాను, మణిశర్మ, దేవిశ్రీ. మావా వర్కౌట్ వద్దంటావా? షట్ అప్. నీకు వచ్చు కాబట్టి పాడతావు, మాకు ఆ 10 కిలోలు ఇచ్చి రావు. యాజ్ ఇట్ ఈస్ నా స్టైల్ ఫాలో అయిపోండి. ఓకే. Are you Mr. Prabhas? Yeah. Welcome. I am Butch Thomas, Telugu Association organizer. హలో సార్. సరస్వతి పుత్రులు ఫ్లైట్ దిగినట్టుగా ఉంది. వాళ్ళెవరండి? వాళ్ళు పాడడానికి వచ్చారేంటి? వీడెవడయ్యా హాఫ్ నాలెడ్జ్ గాడు? వీడికి భాష మీద కొంచెం కమాండ్ తక్కువ సార్. భాష అతను పాడతాడా? ఏమయ్యా చెప్పలేదా? ఈ మేనేజర్ ఈజీ మా. ఇన్ఫర్మేషన్ ఫుల్ గా ఇవ్వాలి కదా. బై ది వే, హీఈస్ అవర్ సెక్రటరీ మిస్టర్ రమణారెడ్డి. తిన్నారా బాబు? తింటారులేవయ్యా, ఇప్పుడే కదా వచ్చారు ఫ్లైట్ దిగి, కొంచెం ఫ్రెష్ అప్ అయి తింటారులే. మజక్కలి ఒక మసక్కలి. మీలో ఏఆర్ రెహమాన్ లెఫ్ట్ ఎవరయ్యా? నేను సార్. నేను ఓ రెహమాన్ నాకు బాగా క్లోజ్లే. సార్ ఈ విషయం ముందే చెప్పొచ్చు కదా సార్. ఎందుకయ్యా అంత టెన్షన్ పడతారో? ఇదే మీలో మైనస్ పాయింట్ అని రెహమాన్ అప్పుడప్పుడు చెబుతూ ఉంటాడు. ఓ జయహోనా. గుండె ఆగింది. మాస్టారు తింటారా బాబు? తింటారులేవయ్యా స్వామి ఊరక. చల్ చల్ బాయ్స్, ప్రోగ్రామ్ ఇంకా 4 days టైం ఉంది. ఈలోగా మీరు బాగా ప్రాక్టీస్ చేయండి. బోల్ డబ్బు ఖర్చు పెట్టి ఈ ప్రోగ్రామ్ అరేంజ్ చేశాం. తేడా వచ్చిందనుకో. ఏమి టాలెంటో. మీ ఏజ్ కల్లా మైకేల్ జాక్సన్ ప్రపంచాన్ని ఊపేశాడు తెలుసా? మీ ఏజ్ కల్లా హిట్లర్ సూసైడ్ చేసుకున్నాడు తెలుసా? మిమ్మల్ని ఏమన్నా సార్? బాయ్స్ గదిలోగా బంగారు సోస్త్రు సిస్త్రు ఓస్త్రు సిస్త్రు హే సుస్త్రు ఆ సుస్త్రు హే ఏంట్రా పాట నిస్త్రీ చేస్తున్నావు? ఇక్కడ ఎలా పాడితేనే అర్థం అవుద్ది. ఏ సుస్త్రు ఏ మేస్త్రి. ప్రభా ఎక్కడరా? ప్రాక్టీస్ టైం అవుతుంటే. ఇంకెక్కడ ప్రభా? పొద్దున్నో తెలుగమ్మని చూశాడుగా, అక్కడ పోయి ఉంటాడు. అమ్మాయి కోసమా? పోలీసుల చేతికి చిక్కినా పర్వాలేదు, ఎలాగోలా తప్పించుకోవచ్చు. కానీ ఇక్కడి తెలుగు అమ్మాయిల మీద మీ కన్ను పడిందో డైరెక్ట్ గా యమపురికే. ఇక్కడ తెలుగు వాళ్ళు అంత పవర్ఫుల్ అండ్ డేంజరస్. మనం పైకి పోవడానికి ఫ్లైట్ కింద దూరం రావాలా? మనలో బాగా మ్యూజిక్ తెలిసింది వాడికే. వాడిని నమ్మి డబ్బు సంపాదిద్దామని వస్తే ఏం కర్మరా బాబు. సరే అన్న అలాగే వదిలేస్తే ప్రోగ్రామ్ సెట్ అవుద్ది. మీరు ఏదో చేయండి రా. ఏదో ఒకటి చెప్పండి, మమ్మల్ని తప్పించితే. ఎక్స్క్యూజ్ మీ సార్. ఏంట్రా వాయిస్ మారింది? ఎస్
సార్ ఇక్కడ ఇండియా నుంచి వచ్చిన మ్యూజిక్ ట్రూ ఎస్ మేమే పర్లేదు సార్ నాకు మ్యూజిక్ అంటే ప్రాణం సార్. మాకు కూడా. మీ ట్రూప్ లో లేడీ సింగర్ లేదని తెలిసి పాడడానికి వచ్చాను సార్. నాకు ఒక్క ఛాన్స్ ఇప్పించండి సార్. ఓకే ఓకే ఇవ్వచ్చు కానీ యాక్చువల్ నీకు ఇంతకు ముందు పాడిన ఒరే మావా. ఎక్స్పీరియన్స్ చర్చ్ లో కోరస్ పాడానండి. కోరసా రే ఈడొకడు ఏంట్రా ఆ? అబ్బా వీడికి ఎలా చెప్పాలి ఆ, అరే బాబ్జీ ఏంట్రా ఫోన్ సార్ సార్ ఎవరు? ప్లీజ్ సార్. ఎస్పీబీ ఏ బీబీ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం రా SPB. ఈ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఏ పని ఉండదురా ఆ శ్రేయ ఘోషల్ చిత్రాలతో పాడించమని రికమెండ్ చేస్తుంటాడు తర్వాత ఫోన్ చేస్తాను చెప్పు బాబా సార్ you're great, సార్. సార్, ఆ అవకాశం నాకు ఇప్పించండి సార్. ప్లీజ్ సార్, నా వాయిస్ బాగుంటుంది సార్. ఇప్పుడు బాడక్కర్లేదమ్మా రేపు ఇదే టైంకి ఇక్కడికి వచ్చే అప్పుడు ఆలోచిద్దాం Promise. ఓకే Thank you, sir. ఎక్కువైందమ్మా Excitement లో. First లో మాకు Thank you, అలానే sir. ఉండేదమ్మా. Bye, sir. వస్తాను, sir. See you, sir. Uncle. రేపు టైంకి వచ్చేస్తాను, sir. మంచిది. Thank you, sir. Thank you, sir. ఆ అమ్మాయి అచ్చో హీరోయిన్ లా ఉంది కదరా హీరోయినే. స్విట్జర్లాండ్ లో తెలుగు హీరోయిన్ పొద్దున్న ప్రభాకర్ చూసింది ఈ అమ్మాయి ఆ విషయం ఇప్పుడు చెప్తావిందిరా ఇందాకే చెప్పొచ్చు కదా ఎస్పీపీ ఫోన్ అని చెప్పి డిస్టర్బ్ చేసింది అందుకే కానీ నువ్వు దాన్ని కూడా బిల్డప్ కదా వాడేసుకున్నావు కర్మరావు ఎక్కడో ఉన్న అమ్మాయిని తీసుకొచ్చాడు పక్కనే పెట్టా. ఇప్పుడు అమ్మాయిని పడగొట్టడం వాడికి ఇంకా ఈజీ. నాకు డౌటే మన బాడీలు ఇండియాకి వెళ్ళవు స్ట్రైట్ గా. డోంట్ వరీరా లక్కీగా ఈ అమ్మాయి ఎవరో తెలిసింది కాబట్టి మనోడికి ఈవిడికి ఫిట్టింగ్ పెట్టడం ఈజీ వెయిట్ అండ్ సీ ఏంటి ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయిపోయిందా ఎందుకు ఐటీ మార్కెట్ డౌన్ అయిపోయిందని స్పాన్సర్లు చేతులు ఎత్తేశారు. టికెట్లు కొనవాడు డబ్బులు ఇచ్చేయమంటున్నారు. ఇక్కడ టికెట్ కొనే డబ్బుతో ఫ్లాట్ కొనుక్కోవచ్చంట. మై గాడ్ ఆ మ్యూజిక్ పార్టీ వాళ్ళ హోటల్ ఖర్చులకి ట్రాన్స్పోర్ట్ కి నా పెళ్ళ నగలు తాకట్టు పెట్టి మరీ ఖర్చు పెట్టాను కదయ్యా ఇప్పుడు ఎలా ఛ, ఈ రమణారెడ్డిని నమ్మితే కొంప మునిగిందే హలో ఆ బుచి అడగడం మర్చిపోయాను. తిన్నావా? ఎంతసేపు రా నీ అబ్బ వెయిటింగ్. ఒరే నా వైట్ ఎలిఫెంట్స్ ఏంటి సార్ మూడంతా సుస్త్రి మిస్త్రి అమ్మాయి కాస్త పోస్త్రి పోస్త్రి కదరా నా కోస్త్రి ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయిపోయింది. క్యాన్సిలా అదేంటి సార్ రేయ్ బౌల్ రెక్కలు ముక్కలు చేసుకొని ప్రాక్టీస్ చేస్తే ఇప్పుడు క్యాన్సిల్ అంటారండి మా టైం అంతా వేస్ట్ అయిపోయింది. ఇట్స్ ఓకే. ఎంతో కొంత అమౌంట్ మాకు మొట్ట చెప్పి సెటిల్ చేయండి. అంతే నేను సెటిల్ చేయడం కాదురా మీరే నాకు డబ్బు పే చేయాలి. ఎందుకు సార్ ఎందుక ఇన్నాళ్ళు మిమ్మల్ని కూర్చోబెట్టి మేపాను కదరా గాడిదల్లాగా అది అమౌంట్ ఇస్తాడు. అబ్బా సి ఓల్డ్ మ్యాన్ ఒక్కోసారి మనం పెట్టిన డబ్బులు వేస్ట్ అవుతుంటాయి పట్టించుకోకూడదు ఓహో సి యంగ్ మ్యాన్ Yes. ఒక్కొక్కసారి పాస్పోర్ట్లు చినిగిపోతూ ఉంటాయి దాన్ని కూడా పట్టించుకోకూడదు. ఇప్పుడు అంత డబ్బు ఎక్కడి నుంచి తెచ్చి కట్టాలి సార్ రెక్కలు ముక్కలు చేసుకుని ప్రాక్టీస్ చేశారు కదా వీధుల్లో పాడి సంపాదించండి రా. యు మీన్ బెగ్గింగ్ దానికి మీరు ఏ పేరైనా పెట్టుకోండి నా డబ్బు నాకు తిరిగిచ్చేయండి మీ పాస్పోర్ట్లు మీరు తీసుకెళ్ళండి ఓకే ఓకే. అంతవరకు మీరు ఇక్కడే ఉండండి. ఇక్కడంటే ఇక్కడ కాదురా ఫాలో మీ. ఎక్కడికి మావా ఏమైందిరా? ఎక్స్క్యూజ్ మీ వెర్ ఇస్ ద ప్లేస్ డాడ్? Start there. ఓకే థ్యాంక్ యూ. ఓకే కూల్ కూల్. స్విట్జర్లాండ్ లో కూడా స్లమ్ ఉంటుందని ఇప్పుడే తెలిసిందిరా ఆ స్లమ్ డాగ్ మిలియనర్ ఏదో ఇక్కడే తీసుకోవచ్చు కదరా హైదరాబాద్ లో కూడా ఇలాంటి దరిద్రమైన బతుకు బతకలేదురా. నాకు నరకం వచ్చి చూపించాడు. వాడికి నీ పవర్ ఏంటో చూపించాడు రా మావా. ఎక్కడ్రా బూచ్ థామస్? బూచ్ థామస్. ఎస్ ఏంటి మా వాళ్ళు ఇండియాలో తను బెదిరించామట. ఎస్ బెదిరించాను. అయితే ఏంటట వెళ్ళాం ఇక్కడే ఉంటాం. పాస్పోర్ట్లు కూడా ఇవ్వండి బాకీ తీర్చాకనే ఇవ్వండి. కానీ రూమ్ మాత్రం మార్చండి సార్ చాలా గలీజ్గా ఉంది. అదయ్యా మర్యాద అంటే
నోచిపోయిందేంట్రా మమ్మల్ని బిల్డప్ ఇచ్చి ఆ తర్వాత బుచ్చిగాడి దగ్గరికి వెళ్ళి వాడికి అలా వెళ్ళబడి ప్రతిమాడతామంట్రా మా పరువు తీసావు కదరా అయినా నీకు బుద్ధిందా ఇప్పుడు ఇద్దరు టెన్షన్ పడుతున్నారు. ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయింది అంతే కదా. నేను ఆల్రెడీ ఒక స్పాన్సర్ని పెట్టాను. మనం ప్రోగ్రామ్ ఇక్కడ చేస్తున్నాం. నిజంగానా మావా? ఒట్టు వర్కౌట్ అవుద్దా? ఎందుకు వర్కౌట్ అవ్వదు? ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నా కదా. ఒప్పుకుంటుందా అంటే ఆడ స్పాన్సరా? ఆడు స్పాన్సర్లు ఉండరంటే నువ్వు చెప్పు డార్లింగ్. నేను ఎలాగైనా స్పాన్సర్ చుట్టూరు తిరిగి వర్కౌట్ చేస్తాను. అంతవరకు మీరు ఆ బూజ్ థామస్ అప్పు తీర్చే పనిలో ఉండండి. అంటే మీరు వాడుకోవాలా? దానికి నా పర్మిషన్ ఎందుకురా? హే ప్రభా, ఎరా మీ అబ్బాయా? మై వన్ అండ్ ఓన్లీ హీరో. ఎవరు గుర్తుపెట్టావా? చిన్నప్పుడు నీతో డాన్స్ చేసింది నందిని. వాళ్ళ నాన్నరా. హలో సార్. నీ కథలో ఈ క్యారెక్టర్ గురించి చెప్పలేదరా? చిన్నప్పటి నుంచి వీడికి నేనంటే పడదు, అందుకే ఈ క్యారెక్టర్ తీసా. ఓ కథలో విలన్ లేడు అనుకున్నాం, ఇక్కడ ఉన్నాడనమాట. అవును రైడ్, చదువులో పూర్ అనుకుంటా. 7th క్లాసు 2వ సారు 3వ సారు. అది అప్పుడు రా. ఇప్పుడు సూపర్ స్టూడెంట్. నేను సూపర్ స్టూడెంట్. అదేదో చెప్పాను లేరా. ప్రభా, పిల్లలు ఉయ్యాలుగాలుంటున్నారు, పక్కుల్లో దొరుకుతుందంట. నువ్వు వెళ్ళి తీసుకురారా. నేనేమన్నా కూలోళ్ళ కనిపిస్తున్నానా? అంతా వింటారు. ఇదంతా మన ఫ్యామిలీరా. మన గురించి మనం చేసుకోవడం తప్పు కాదురా. నా వల్ల కాదు నాన్న, నేను హైదరాబాద్ వెళ్ళిపోతున్నా. నువ్వు వేరే వాళ్ళు ఏంటో అంత సడన్ గా వెళ్ళిపోతానంట? ఉయ్యాల తవ్వడం కోసం ఇంతమంది ఎందుకురా? ఒక్కడు చాలు కదా. వాడేం ఉయ్యాల కోసం వెళ్ళట్లేదు, ఊరు వెళ్ళిపోతున్నాడు. 10 ఏళ్ల తర్వాత కలిసాం, హాయిగా ఎంజాయ్ చేయాలి కానీ వెళ్ళిపోతానంటావేట్రా? మీరు ఎంజాయ్ చేయండి. నిన్నే కాలేజ్ అయిపోయి హాలిడేస్ వచ్చిన కుర్రోళ్ళు కదా, మంచి ఊపు మీద ఉన్నారు. మీరు చేయండి, మేము వెళ్తాం. అవునరా, మేము వచ్చిందే రిఫ్రెష్ అవడం కోసం. ఉత్తాం కూడా. మీరు రిఫ్రెష్ అవ్వండి, మేము పోతాం. రేయ్ ప్రభా, అంకుల్ అంతలా చెప్తుంటే వెళ్తానంట వెంట్రా. ఫ్రెండ్ పెళ్ళన్నా వెళ్ళాలి. రేయ్, మీ ఫ్రెండ్స్ అంతా ఈ పెళ్లి కాకపోతే మరో పెళ్లిలో కలుసుకోవచ్చు. మనం కలుసుకునేదే 5 ఏళ్లకో 10 ఏళ్లకో ఒకసారి. ఇప్పుడు వెళ్ళిపోతానంటావేమిటి బాబు? అయ్యో బాబు, ఈ ఆదిగుడేంది? ఓకేరా, వెళ్ళు. రేయ్ రండిరా. బేటరా కర్రోడా, నీకు పిల్ల దొరికే ఛాన్స్. ఏంట్రా ఆ కోడ్ లాంగ్వేజ్ ఏంటి? అలా చేస్తే వాడు ఫిక్స్ అయ్యాడని అర్థం. ఇక్కడ గేడు పడిందే. కథ మాత్రం బాగా చెప్పావురా, కానీ నందిని చేయించింది. ఒరేయ్, నువ్వు చెప్పింది కదని తెలిస్తే ఆ నిషా ఫాదర్ మనందరినీ కైమా చేసేస్తాడ్రా. వీడు అసలే బాధలో ఉంటే వాడిని గుర్తు చేసి మరీ టెన్షన్లో పెట్టాలంటారా నువ్వు? రే, నందిని కోసం మనమే స్విట్జర్లాండ్ వెళ్తే అరే అడు చూడరా, అందరు లైన్లో వస్తుంటే అడు చూడు పుడింగిలేలో వస్తున్నాడు. బుద్ధుందా? సారీ సార్. నీకు లైసెన్స్ ఎవరు ఇచ్చాడ్రా? అందరు లైన్లో వస్తే నువ్వేనా స్పెషలా? కొట్టనా వెనకాల. ఎక్స్క్యూజ్ మీ. ఐమ్ సారీ, నేనే అతన్ని ఫాస్ట్గా పోనేమన్నాను. ఏమిటమ్మా సారీ? చూస్తే చదువుకుందాంలే ఉన్నావు. కాస్త నేను మాట్లాడుతున్నాను. అమ్మా, ఎంతమంది చెప్పాలి నీకు? సార్ డబ్బు ఉందని పొగరా, ఈ బండిది. నువ్వన్నా చెప్పు బాబు, ఈ పెద్దోళ్ళకి అమ్మకి అదే బుద్ధి. వదిలే అమ్మా, నేను మాట్లాడతాను. నేను చెప్ నువ్వు లోపలే ఉన్నావా? సార్ నేను మాట్లాడతాను. నువ్వేమైనా ట్రాఫిక్ పోలీసారా? అమ్మడే దొరికిపోయాం. కార్ ముందొస్తే ఏంటి, వెనకొస్తే ఏంటి? అనవసరంగా నా డార్లింగ్ని తిట్టించావు. ఏ ఈ గొడవ జరగబట్టేగా నీ డార్లింగ్ వచ్చిన విషయం తెలిసింది. సైలెంట్గా హైదరాబాద్ వెళ్తే ఏం తెలిసేది కాదు కదా. కరెక్ట్. అమ్మా, నిన్న ఎదరమోహం. ఏదో చేయరా. హలో ప్రభా, హౌ ఆర్ యు మై సన్? నాన్న, ఏంట్రా ఏమైంది? పెళ్ళి ఆగిపోయిందన్న. ఎందుకురా? పెళ్లి కూతురు చచ్చిపోయిందన్న. పెళ్లి కూతురు చచ్చిందంటే ఇంకొక చెప్పాలి, వాళ్ళ అమ్మని చెప్పు. పెళ్లి కూతురు అమ్మ నాన్న. ఎలారా? హార్ట్ స్ట్రోక్.
ఆవిడ చచ్చిపోతే నువ్వెందుకు ఏడుస్తున్నావు? ఫీల్ అన్న ఫీల్. నువ్వు కంటిన్యూస్గా క్వశ్చన్లు అడుక్కో. సరే సరే, నువ్వు ఇంటికి వెళ్ళు. సరే నాన్న, నువ్వు ఫ్రెండ్స్తో హ్యాపీగా ఎంజాయ్ చేయి. నేను ఇంటికి వెళ్తాను. ఐ మిస్ యూ డాడీ. ఏమిట్రా కన్ఫ్యూజను? పోనీ ఇక్కడికి వచ్చేస్తావా? నేను వెళ్ళిపోయాను, మెంటల్గా ఫిక్స్ అయిపోయావు కదా, ఇప్పుడు వస్తే బాగోదులే. నేను చెప్తున్నానుగా, వచ్చేయ్. సరే నాన్న. ఎక్కడికే? లెక్క ప్రకారం మనం ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నాం, రేపు పొద్దున్నే వెళ్ళాలి. నందిని పెంట్ హౌస్ లో కూర్చొని 2020 మ్యాచ్ వస్తుంది. 4 రోజులు బయటకు వచ్చేటట్లేదు. క్రికెట్ అంటే తనకు అంత పిచ్చి. అంటే క్రికెట్ చూడడానికి ఎంత దూరం వచ్చింది? తన పైన పరిస్థితి మా ఏదో అలాగే మాక ఇప్పుడు అమ్మాయి బయటికి రావాలి అంతే కదా. కేబుల్ వైర్ అలా కట్ చేసాం అనుకో, ఇలా బయటకు వస్తుంది. సూపర్ ఐడియా. మెట్ల మీద ఇచ్చేది ఎవరో చూసే అవకాశం ఉంది డార్లింగ్. కరెక్టే. గోర్లు ఊరుకున్నా కుదరదు, పైప్ పట్టుకొని పైకి ఎక్కితే బాగుంటుంది. సూపర్మా, నువ్వు సూపర్మా, నువ్వు సూపర్మా. దా ఎక్కే. ఏంది ఎక్కేది? కథలో యాక్షన్ నువ్వు, లైవ్ లో మాత్రం మేమా? అదేం కుదరదు, నువ్వే ఎక్కువ. మా ఎక్కలా మా ఏయ్, ఎక్కేస్తున్నా. రాగానే స్టోర్ రూమ్ ఎక్కడరా అని అడిగావు, ఎందుకా? కాదురా 20 కేసులు మందు తెచ్చా, ఎక్కడ రాస్తావు? ఎవరి కాలు ఎంజాయ్ చేస్తున్నారు, మన సంగతి ఏంటి? సరే కానీ అరే ఇప్పుడు చూడరా. ఏ ప్రభా, తిన్నావా? తిన్నాను బాబాయ్, తిన్నాను బాబాయ్, తిన్నాను బాబాయ్. తిన్నావా? అయితే ఓకేలే. Hi. Wow. Arco is one of the most beautiful places in India. Really amazing. Mountains, lakes, valleys, greens everywhere. You see, it's beautiful.